ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. కూటమి నుంచి ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలోనూ చేరకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నారు. నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటించనున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు. అయితే రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు ఆ టికెట్ తీసుకుని దానికి బదులు ఏలూరు టికెట్ బీజేపీకి ఇవ్వనున్నారు. మరోవైపు కడప ఎంపీ స్థానాన్ని కూడా చంద్రబాబు బీజేపీకి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. దానికి బదులు జమ్మలమడుగు టికెట్ టీడీపీ తీసుకొనుంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే బరిలో భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. అనపత్తి టికెట్ టీడీపీకి ఇచ్చి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లిని బీజేపీ తీసుకోనుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. కూటమి నుంచి ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. అయితే రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలోనూ చేరకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నారు. నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటించనున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీకి కేటాయించారు. అయితే రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు ఆ టికెట్ తీసుకుని దానికి బదులు ఏలూరు టికెట్ బీజేపీకి ఇవ్వనున్నారు. మరోవైపు కడప ఎంపీ స్థానాన్ని కూడా చంద్రబాబు బీజేపీకి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. దానికి బదులు జమ్మలమడుగు టికెట్ టీడీపీ తీసుకొనుంది. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే బరిలో భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. నపర్తి టికెట్ టీడీపీకి ఇచ్చి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లిని బీజేపీ తీసుకొనుంది. ఏపీలో ఎలక్షన్స్ లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళుతుంది. అయితే ఇప్పటికే సీట్ల కేటాయింపులో భారీగా మార్పులు చేర్పులు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరుతున్న కారణంగా ఆయనైతే నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సో సాగర్, ఇప్పటికే రఘురామకృష్ణంరాజు టీడీపీలోకి రావడం, అయితే దానికి సంబంధించి నర్సాపురం టికెట్ ఆయనకి కేటాయించడం మనం చూస్తున్నాం. దానికి బదులుగా ఏలూరు టికెట్ ని బీజేపీకి ఇవ్వడం కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం పాలకొల్లు చేరుకుంటారు. పాలకొల్లు, నర్సాపురంలో బహిరంగ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. అయితే పాలకొల్లులో జరిగే బహిరంగ సమావేశంలో రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, నర్సాపురం పార్లమెంటు హామీతోనే ఆయన టీడీపీ చేరుతున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఈ భీమవరంకు చేరుకున్నారు. తన నర్సాపురం పార్లమెంట్ లోనే ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నర్సాపురం సంబంధించిన టీడీపీ నేతలతో పాటుగా రఘురామకృష్ణరాజు ముఖ్య అనుచరులు కూడా రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుతున్నారనే వాళ్ళు కొంత ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం టీడీపీలో చేరడానికి రంగం మొత్తం సిద్ధం చేసుకున్నారని కూడా మనకి సమాచారం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అంటే నర్సాపురం పార్లమెంట్ సంబంధించి కూటమి అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీ తీసుకుంది. బీజేపీ నుండి భూపతిరాజు రవివర్మ అక్కడ పోటీలో ఉన్నారు. గత
వారం రోజులుగా కూడా ఆయన ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు టికెట్ మారిస్తే గనక ఇటు ఏలూరు కూడా ఏలూరు పార్లమెంటు టీడీపీకి ఇచ్చారు. మరి నర్సాపురం పార్లమెంటు కూడా టీడీపీకి ఇస్తున్నారు అనే ప్రచారంలో ఏలూరు పార్లమెంట్ సీట్ ఏమైనా మారుస్తారా అనే దాని మీద ఉంది. కుటుంబ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద పూర్తి టెన్షన్ లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ఏలూరు పార్లమెంటు కూడా బీజేపీ నేతలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఏలూరుకి సంబంధించి తపనా చౌదరికి సీట్ ఇవ్వాలని ఇక్కడ గట్టిగా తమ బాణి వినిపిస్తున్నారు. అక్కడ రఘురామకృష్ణరాజు అనుచరులు టీడీపీ తరపున పోటీ చేయాలని చెప్పడంతో ఇప్పటికే రఘురామకృష్ణరాజు కూడా చాలా గట్టిగా చెప్తూ వస్తున్నారు. బిగ్ టీవీతో చేసినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా తాను కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటాను, 3 రోజుల్లోనే క్లారిటీ వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారవటం, రేపు మధ్యాహ్నం ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు, ఇవన్నీ కూడా చక్కచక్క సాగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. టీడీపీలో చేరంగానే అక్కడ పాలకొల్లు లేదా నర్సాపురం బహిరంగ సభ వేదికగా నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి సంబంధించి టీడీపీ తీసుకుంటుంది అని ఆయన చంద్రబాబు నాయుడు నోటు వెంటే ఆయన ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా రఘురామకృష్ణరాజు అనుచరులు అయితే చెప్తున్నారు. రత్న రైట్ సాగర్, అయితే ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు, అయితే ఏ పార్టీలో కూడా చేరలేదు. అయితే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పుడు టీడీపీలో చేరటం, రేపు టీడీపీ కడువ కప్పుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే నర్సాపురం టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం పేరును ప్రకటిస్తే అక్కడ ఆల్రెడీ బీజేపీ తరపు నుంచి వర్మ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారని మీరు చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఏదైనా పొత్తులో భాగంగా సీట్లు తారుమారు అనేది జరిగితే అసంతృప్తి బగ్గుమనే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? రత్న, అంటే రఘురామకృష్ణరాజు సీటు లేదు అని తెలియగానే ముందు అక్కడ అసమ్మతి నేతలు తయారయ్యారనే చెప్పుకోవచ్చు. బీజేపీ సీటు కేటాయించిన తర్వాత వర్మ మొదటిసారిగా నర్సాపురం పార్లమెంట్ లోకి వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ స్పందన వచ్చింది. కూటమి నేతలు ఎవరు ఆయన రిసీవ్ చేసుకోవడం, కూటమి నేతలు ఎవరు సరిగా స్పందన లేకపోవడం, ఇవన్నీ కూడా కూటమి పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ నర్సాపురం పార్లమెంటులో అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేయాలన్నా కూడా అన్ని సీట్లు విజయం సాధించాలంటే తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు బరిలో ఉండాలి. అటు బీజేపీ కానీ టీడీపీ జనసేన 3 పార్టీలో ఏ పార్టీ అయినా మాకు ఇబ్బంది లేదు అంటూ కూడా కూటమి నేతలు చెప్పడం, వర్మ ఒక పక్క ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నా కూడా సరైన స్పందన లేకపోవడం, మరోపక్క రఘురామకృష్ణరాజుకి ఇటు ప్రపంచవ్యాప్తంగా కానీ లేకపోతే సోషల్ మీడియాలో అనూహ్య స్పందన రావటం, వీటన్నిటి మీద కూటమి పెద్దలు పునరాలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వేరే దారి లేని పక్షంలో టీడీపీ నుండి రఘురామకృష్ణరాజును బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో రఘురామకృష్ణరాజు చేరిన తర్వాత బీజేపీకి సంబంధించి అకామిడేట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో టీడీపీకి సీటు ఇచ్చారు కాబట్టి ఏలూరు పార్లమెంట్ సీటుని బీజేపీకి కేటాయిస్తారా, మరి అక్కడ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ మార్పుని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మరి ఆ లెక్కలు కూడా చూడాల్సి ఉంది. మరి అక్కడ బీజేపీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఇప్పటికే అంటే కేడర్ అంతా కార్యకర్తలంతా రఘురామకృష్ణరాజును కోరుకుంటున్నారు, మరి నాయకులు దీన్ని ఏ విధంగా తీసుకుంటారనేది కొంత ప్రశ్నార్థకం. ఒకవేళ అక్కడ టీడీపీకి సీటు కేటాయిస్తే ఏలూరు పార్లమెంటు బీజేపీకి ఇస్తారు, లేకపోతే ఈ ఏలూరు నర్సాపురం రెండూ కూడా టీడీపీఏ పోటీ చేస్తుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ద్వారా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రత్న రైట్ సాగర్, అయితే ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. కూటమిలో ఎవరు నుంచున్నా కానీ కూటమి గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలని కూడా కార్యకర్తలకు సూచించడం చూస్తున్నాం. అయితే నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అటు రఘురామకృష్ణరాజు కనుక ఒకవేళ బరిలో ఉంటే టీడీపీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా రత్న, ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఏ పార్టీ నుండి పోటీ చేసినా కానీ గత 4 ఏళ్లుగా ఆయన అధికార పార్టీ మీద చేస్తున్న పోరాటం, సీఎం జగన్ ని ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శ చేయడానికి భయపడుతున్న తరుణంలో, కనీసం ఎవరికి బయటికి రాని సమయంలో రఘురామకృష్ణరాజు మొట్టమొదటిగా తన స్వపక్షంలోనూ విపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తూ వచ్చారు. దాంతో పాటుగా అధికార పార్టీ ఏదైతే చూస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాడుతూ వచ్చారు. అటువంటి రఘురామకృష్ణరాజు కూటమిలో ఏ పార్టీ తరఫున పోటీ చేసినా కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడ నర్సాపురం పార్లమెంట్ వ్యాప్తంగా వస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలుగా చెప్పుకోవచ్చు. ఆయన చాలా 4 ఏళ్ల తర్వాత మొన్న సంక్రాంతికి భీమవరం వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు అనూహ్య స్పందనతో రిసీవ్ చేసుకున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి భీమవరం వచ్చేంత వరకు కూడా అడుగడుగున రఘురామకృష్ణరాజుని బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా టీడీపీ సీట్ కన్ఫర్మ్ చేసుకుని రఘురామకృష్ణరాజు భీమవరం వస్తున్నారు అన్న
నేపథ్యంలో ఊహాగానాల మధ్య రఘురామకృష్ణరాజు మరలా సీన్ రిపీట్ అయిందనే చెప్పుకోవచ్చు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఇటు వయా ఈ సిద్ధాంతం అంటే ఆచంట నియోజకవర్గానికి సంబంధించి తాడేపల్లిగూడెం కానీ ఇటు పాలకొల్లు భీమవరం నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం ఆయన ఇంటికి చేరుకునేంత వరకు కూడా రఘురామకృష్ణరాజు అభిమానులు ఆయనకి పూలదండలు వేస్తూ ఘన స్వాగతం పలికారనే చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇంచుమించుగా రఘురామకృష్ణరాజు టీడీపీ సీట్ కన్ఫర్మ్ చేసుకునే వచ్చారు. ఆయన చెప్పినట్లుగా ఈ 3 రోజుల్లో మార్పు వస్తుందన్నారు. అదేవిధంగా చేసుకుంటూ వచ్చారనేది మనకు అందుతున్న సమాచారం. ఇది ఇంకా 24 గంటల్లోనే చంద్రబాబు నాయుడు తన నోటు అంటే బహిరంగ సభ వేదిక ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. కాకపోతే ఇటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మని ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, ఇటు ఏలూరు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ తీసుకుంటుందా, ఈ పార్లమెంట్ సీట్ ఒక్క దాంట్లోనే మార్పు ఉంటుందా, లేదా అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా కొన్ని చోట్ల ఇటు జనసేన నుంచున్న చోట ఇటు బీజేపీ నుంచున్న చోట్ల కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ సీట్ల మీద కూడా దృష్టి పెడతారా అనేది కొంత మనం వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.